ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యనమల కృష్ణుడు రాజీనామా చేశారు. తుని ఇన్ఛార్జ్ మార్పుతో యనమల సోదరుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. గత 40 ఏళ్లుగా ఉన్న అన్న యనమలకు టీడీపీకి నమ్మకంగా ఉన్నారు కృష్ణుడు. తునిలో యనమల 6 సార్లు గెలవడానికి కీలక పాత్ర పోషించారు ఆయన. అయితే 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కృష్ణుడు ఓటమి పాలయ్యారు. జిల్లాలో యనమల కృష్ణుడు రాజీనామా చర్చనీయాంశంగా మారింది. రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని సమాచారం. నలభై 42 ఏళ్లు టీడీపీ కోసం పనిచేశారని, పార్టీ మారడం బాధగా ఉన్నా తప్పలేదన్నారు యనమల కృష్ణుడు. తనను దూరంగా పెట్టారని, కొందరు దురుద్దేశంతో పనిచేశారని ఆరోపించారు. జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరతారని ప్రకటించారు కృష్ణుడు. 2 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దీనికి అనేక కారణాలను మీ అందరూ తెలిసిన విషయం. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, మమ్మల్ని దూరం పెట్టాలనే దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం, మోసపూరితమైన రాజకీయాలకి వదలక తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన విజయవాడలో నేను, నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దీనికి అనేక కారణాలను మీ అందరూ తెలిసిన విషయం. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన తొలి నుంచి 1983 నుంచి కూడా పార్టీలో ఉన్నారు. తొలి నుంచి దాదాపు 1983 నుంచి 2004 వరకు వరుసగా 6 సార్లు యనమల రామకృష్ణుడు తుని నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో కృష్ణుడు నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. అయితే కృష్ణుడికి సంబంధించి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యను తుని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, అదేవిధంగా పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో కృష్ణుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. గత కొంతకాలంగా ప్రచారానికి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఆయన ఈసారి ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. దాదాపు 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశాను, కానీ కొంతమంది తనను కావాలని పక్కన పెట్టాలని ప్రయత్నం చేశారు. తనను పూర్తి స్థాయిలో పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేశారని ఆయన కామెంట్ చేశారు. అంటే ఎక్కడ అన్న యనమల రామకృష్ణుల ప్రస్తావన తీసుకురాకుండానే యనమల సోదరుల మధ్య ఉన్న విభేదాలకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చారు. ఆయన త్వరలోనే వైసీపీలో చేరతానని కూడా క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా తునిలో వైసీపీ జెండా ఎగరడానికి తన వంతుగా తాను ప్రయత్నం చేస్తానని క్లారిటీ ఇస్తూనే, మరోవైపు తుని టీడీపీకి సంబంధించి యనమల బ్రదర్స్ మధ్య గత కొద్ది కాలంగా వార్ జరుగుతుంది. యనమల రామకృష్ణుడు అదేవిధంగా కృష్ణుడి మధ్య పంచాయతీ నడుస్తుంది. 2009లో యనమల రామకృష్ణుడు తుని నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో 2014 అదేవిధంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో యనమల కృష్ణుడు టీడీపీ నుంచి తుని నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో యనమల రామకృష్ణుడు తన కుమార్తె యనమల దివ్యను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఆ తర్వాత పార్టీ అభ్యర్థిగా కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఆమె తుని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. పార్టీ తరపున ఆమె ప్రచారం చేస్తున్న సిచ్యువేషన్. అంటే యనమల కృష్ణుడి వర్గాన్ని కావాలని దూరం పెడుతున్నారు. ఒకవేళ ప్రచారానికి వచ్చినా కూడా ఆమె పట్టించుకోవడం లేదని గత 20 రోజుల నుంచి ఆయన టీడీపీ కార్యక్రమాలకు పాల్గొనడం లేదు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపించడం లేదు. పార్టీ ఓడిపోయిన సందర్భాల్లో తనను అభ్యర్థిగా ప్రకటించడం, తిరిగి పార్టీ పునర్వైభవం వస్తుంది 2024లో తనకు అభ్యర్థిత్వం ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా యనమల రామకృష్ణుడు పట్టించుకోలేదు. తన కుమార్తె ప్రమోషన్ కోసం తనను బలిపశువు చేశాడని అనుచరుల దగ్గర గత కొంత కాలంగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒక వారం నడుతుంది. ఒకవేళ తనకు ఇవ్వడం ఇష్టం లేకపోతే తన కుమారుడికైనా తుని బాధ్యతలు అప్పగించాలి, తుని నుంచి పోటీ చేయించాలని కృష్ణుడి పార్టీ పెద్దల దృష్టికి తీసుకున్నప్పటికీ కూడా యనమల రామకృష్ణుడు చాలా క్లారిటీగా తన కుమార్తెనే బరిలోకి దింపాలని ఒక స్పష్టత ఇవ్వడంతో దానికి సంబంధించి ప్రస్తుతం యనమల దివ్య తుని నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తుంది. ఆమె దానికి సంబంధించి ప్రచారం కూడా నిర్వహిస్తుంది. టీడీపీలో నెంబర్ 2గా ఉన్న యనమల రామకృష్ణుడికి సొంత ఇంట్లోనే తమ్ముడిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా తమకు మైలేజ్ వస్తుంది. అదేవిధంగా యాదవ్ సామాజిక వర్గంలో ఆయనకు పట్టుంది కాబట్టి ఖచ్చితంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో కూడా ఒక మైలేజ్ వస్తుందని ఇటు వైసీపీ భావిస్తుంది. దానికి తగ్గట్లుగానే వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరొక 20 రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలున్నాయి. ఈ సమయంలోనే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా యనమల ఫ్యామిలీలు యనమల సోదరుని పార్టీలో చేర్చుకోవడం ద్వారా తమకు ప్లస్ అవుతుందని వైసీపీ భావించింది. దానికి తగ్గట్లుగానే సామాజిక వర్గాలు సమీకరణాలు ఈక్వేషన్స్ ఆధారంగా యనమల కృష్ణుని పార్టీలో